50 టచ్ అయ్యాను. సో నెక్స్ట్ ఇయర్ 50 పూర్తయింది కాబట్టి దృష్టితో చూస్తారు. తెలిసిన వాళ్ళు ఒక రకమైన దృష్టితో చూస్తారు, ఆప్తులు ఇంకో రకమైన దృష్టితో చూస్తుంటారు. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే 3 రకాల మనుషులు ఉన్నారో నాలో అనిపిస్తుంది. అంటే నాకైతే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, నేను విన్న నా గురించి ఫీడ్బ్యాక్. సో చేంజ్ చేసుకోవడానికి ఏమంటే ఐఎమ్ రెడీ. నెంబర్ 1 ఉండే ఒక ప్రౌడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకుందాం. అది మంది, ఇంకెవరిది కాదు. ఎవరు దగ్గర రావడానికి కూడా వీల్లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నెంబర్ 1 పొజిషన్లోనే రజనీ బట్టి చేసుకుంటాం. రజనీ గారు బ్రాడ్కాస్టింగ్ రంగంలో ఇప్పటికే ఆయన ఒక మైల్ స్టోన్ గెలిపారు. ఆయన ఆధ్వర్యంలో మన TV9 ఈ సంవత్సరం పరుగులు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎంటైర్ TV9 జర్నీలో ఒక మామూలు గెస్ట్ లాగా అలా ఉండి పార్ట్ ఆఫ్ టీమ్ అవడం అనేది నిజంగా అది దట్ క్రెడిట్ గోస్ టు రజనీ గారు. మెయిన్గా రజనీ గారు నాకు నచ్చింది ఏంటంటే ఏదైనా ఒక 5 years ముందు చెప్తారు. జనరల్గా ఏదైనా కంపెనీ గురించి వీటి గురించి ఒక 5 years ముందు ఇది ఇలా అవ్వచ్చు అని అంటే కరెక్ట్గా 3 years తర్వాత ఎప్పుడు అది మొదలవుతుంది. 5th yearకి కంపల్సరీ అది అయి ఉంటుంది. సో అట్లా థింక్ చేయడం ఒకటి, ప్లస్ యంగ్స్టర్స్ అంటే ఇందాక మనోజ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మందిని కలవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ట్రెండ్ ఏది నడుస్తుంది అనే దాని మీద కనెక్టెడ్ టీవీ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడో మాట్లాడి అవన్నీ ఈరోజు మనం చూస్తున్నాం. సో టెక్నాలజీ పరంగా కూడా అందరికన్నా ముందుండి ఇలా ఉంటుంది కాబట్టి ఆ టీంలో ఉండాలి, రజనీ గారితో పనిచేయాలని చెప్పి రావడం. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ 2nd year. ఈ 2 years కూడా అంటే టీమ్ కావచ్చు, రజనీ గారి గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైనా ఒకటి మైల్ స్టోన్ అసలు అది అవుతుందా అనుకునేది కూడా మైల్ స్టోన్ క్రియేట్ చేయించి ముందుకు తీసుకెళ్లడంలో యాజ్ ఎ బాస్ ఈ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలిసినారు అప్పుడు చాలా మెత్తటోడు, అమాయకుల్లాగా ఉండేవాడు. అసలు ఏంటి మాట్లాడు సభలో అనేటువంటి పరిస్థితి. తర్వాత అద్భుతమైనటువంటి వ్యక్తి అనేటువంటి పరిస్థితిని చేసుకున్నాడు. తర్వాత కోపం వచ్చిన తర్వాత ఏంది ఇంత భయంకరంగా ఉన్నాడు, అది వేరు భయంకరంగా కోపం, ఈ కోపం ఏంద్రో బాబు ఆయన దగ్గర పనిచేస్తామా లేదా అనేటువంటి పరిస్థితి. సెకండ్ తర్వాత ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి, మిగతా లెజెండరీగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి నా షోలో 50% క్రెడిట్ హనుమంత్ది, 50% రమేష్. రమేష్ వచ్చిన తర్వాత నా షోలో కొత్త పుంతలు దొరికినాయి. హనుమంత్ టెంపర్మెంట్ ఇస్తాడు. అంటే టెంపర్మెంట్ అంటే మనల్ని ప్రోకేట్ చేసేలాగా ఇస్తాడు. సరే ఎన్ని తీసుకోవాలి సెక్షన్ మీద డిబేట్. డెస్క్లోకి వచ్చిన తర్వాత నేను అంటే జర్నలిజంలోకి వస్తూనే MNR దగ్గర పనిచేసే అవకాశం దక్కింది. తర్వాత డెస్క్లోకి వచ్చిన తర్వాత మహా టీవీలో ఐ వెంకట్రావు గారి దగ్గర కొంతకాలం పనిచేశాను. అంత ఎడిటోరియల్ చూశాను. తర్వాత 10 టీవీలో ఒక 10 నెలలు అంతే ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రోగ్రాం చూశాను. కానీ అక్కడ ఏంటంటే మనకి స్వేచ్ఛ ఉండేది కాదు. వాళ్ళు చెప్పింది చేయటము, వాళ్ళ ఆలోచనలు అనుగుణంగా మనం రాయటము చేయటం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కంప్లీట్ పిక్చర్ మారిపోయింది. మనం ఏదన్నా ఐడియా ఇస్తే యాక్సెప్ట్ చేయటము, మనం చెప్పిన దాని మీద అనాలిసిస్ చేసి ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పటము, స్వేచ్ఛ అనేది చాలా బాగుంది. అసలు డెస్క్లోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు బాధపడ్డా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీ. ఇదే స్పిరిట్ తోటి ముందుకు సాగి మరిన్ని విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. నేను వచ్చిన విషయం మీలో అప్పటికి కోపం చాలా తగ్గింది. నేను రాసుకున్నాను. కమ్యూనిస్ట్ ఇన్ మాస్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనిస్ట్ భావజాలం కలిగి ఉంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా అదృష్టం. ఎందుకంటే పనిచేసే స్వేచ్ఛ స్వతంత్రం ఉంటాయి కాబట్టి. అందులోనూ క్రియేటివ్ రంగమైన మీడియాలో బాస్ ఇలా ఉంటే ఇంకా అదుర్స్ కదా. కమ్యూనిస్ట్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అనే ఈ టైటిల్ నా గురువు అరుణ్ సాగర్ గారికి, ఆ తర్వాత నా బాస్ రజనీకాంత్ గారికి సరిగ్గా సూట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే డియర్ బాస్. అలా కాదు ఇలా అంటే ఎప్పుడు కాదన్నది లేదు.
ఈ పని ఇలాగే జరగాలి అనే పాత చింతకాయ పచ్చడిని పారేసి కొత్త సవాళ్ళతో మమ్మల్ని పరుగులు పెట్టించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ తనదైన శైలిలోకి మార్చుకొని దాన్ని టీవీ నైన్ బ్రాండ్గా ప్రజెంట్ చేయడంలో రజనీకాంత్ నిజంగా సూపర్ స్టార్.